హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నూర్ మొహమ్మద్. వెల్కమ్ టు నూర్ టైలర్. ఇప్పుడు 7వ క్లాస్ పిల్లోనికి యూనిఫామ్ షర్ట్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. కట్ చేసే ముందు ఆల్తి చూద్దాం. షర్ట్ పొడవు 21, షోలర్ 17, రెట్ట పొడవు హాఫ్ షర్ట్ అండి 7.5, రెట్ట సంఖ లూజు 16, రెట్ట కింద లూజు 14, ఫ్రంట్ లూజు 11.5, కాలర్ 14.5 అండి. ఈ మెజర్మెంట్తో యూనిఫామ్ షర్టు కటింగ్ చూద్దాం. చూడండి, ఫస్ట్ చూడండి ఇలా పరుచుకొని ఈ రెండు ఇలా వేసుకోవాలండి. 2 మడతలు చూడు, ఫస్ట్ మడత సెకండ్ మడత ఇలా 2 మడతలు వేసుకొని ఫస్ట్ ఇలా ఒక లైన్ వేసుకోవాలండి. మళ్ళీ 1/4 ఇంచి పెట్టుకొని 1 ఇంచి, 1/4 ఇంచి కాదు 1 ఇంచి పెట్టుకొని ఇంకో లైన్ వేయండి. ఇలా 2 లైన్లు వేసుకొని కింద క్రాస్ అనమాట, లైట్ రౌండ్ అనమాట ఈ షర్ట్కు. ఇప్పుడు మనము గుండీల పట్టీకి 1.5 ఇంచి మార్క్ వేసుకోవాలండి. ఇలా 1.5 ఇంచి మార్క్ వేసుకొని 4 పీస్కు మనము ఇలా స్ట్రైట్ గెర్ర వేసుకోవాలన్నమాట. ఇలా అండి స్ట్రైట్ గెర్ర వేసుకొని, ఈ పిల్లోడు కొంచెం లావ్ అండి, హెవీ సైజు కొంచెము, 7వ క్లాస్ పిల్లోడు 21 ఇంచి పొడవు అండి. ఇలా ఈ గిర్ర కాటిని 2 గిర్రల కాటినింటి ఇలా కింద మడిచేదానికి లైట్ రౌండ్ పెట్టుకున్నామండి. ఈ ఫస్ట్ గిర్ర కాటినింటి మనం లెంత్ పెట్టుకోవాలన్నమాట, పొడవు పెట్టుకోవాలి. 21 ఇంచి పొడవు అనమాట. ఖర్చుల్లోకి 1/2 ఇంచి అంటే 21.5 పెట్టుకోవాలండి. ఇక్కడ ఒక లైన్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక లైన్ వేసుకొని షోల్డర్ డౌన్ 2 ఇంచీలండి. 2 ఇంచులు ఇక్కడ ఇలా ఒక మార్క్ వేసుకోవాలండి. మళ్ళీ షోల్డర్ 17 ఇంచులండి. 17.5 8.5 అవుతుందండి. 8.5 1/2 ఇంచి ఖర్చులకి 9 ఇంచులు అవుతుందండి. ఇలా 9 ఇంచులు పెట్టుకునేది. రెట్ట సంఖ లూజ్ అండి 16 ఇంచీలు, అంటే ఈ పైన గిర్ర కాటింటి పొడుగు గిర్ర పెట్టినామే 6 ఇంటి టేప్ పెట్టాలండి. 16లో 1/2 8 ఇంచులు అవుతుందండి. 1/2 ఇంచి 1/2 కాడ మార్క్ వేసుకోవాలి, 8 ఇంచుల కాడ మార్క్ వేసుకోవాలండి. మళ్ళా ఇలా గిర్ర వేసుకునేసి ఈ 8 ఇంచుల కాడ ఇలా గిర్ర వేసుకోవాలన్నమాట. ఇలా గిర్ర వేసుకొని ఫ్రంట్ లూజ్ అండి 11.5, అంటే పావు అంటే 11.25, 11.5 అంటారు. 11.5 1/2 ఇంచి ఖర్చుల్లోకి 11.30 అవుతుందండి. 11.30 అవుతుందండి. ఇలా ఇక్కడ ఇలా పెట్టుకోవాలన్నమాట. 11.30 అంటే ఈ పిల్లోడు లావు ఎక్కువ అండి, అందుకని సైజ్ ఎక్కువ. ఇలా గిర్ర వేసేది 11.25 ఫ్రంట్, ఖర్చులు లేక 1/2 ఇంచి కలిపితే 11.30 అవుతుందండి. 11.30 పెట్టేసేది. ఇప్పుడు మనం కాలర్ 14.5 ఇంచి కాలర్ ఉన్నప్పుడు 2.5 ఇంచి పెట్టుకోవాలండి. ఇక్కడ ఫ్రంట్ ఇక్కడ 2.5, ఈ గిర్ర కాడినింటి ఈ గిర్రకు 2.5 ఇంచి పెట్టుకోవాలన్నమాట. 2.5 నుంచి ఈ గిర్ర మనం డౌన్కి షోల్డర్ డౌన్కి వేసినామే ఆడికి మనం షేప్ ఇట్లా గీసుకోవాలన్నమాట, రౌండ్ గీసుకోవాలన్నమాట ఫ్రంట్ కట్ చేసుకునేదానికి. ఇప్పుడు ఇక్కడి నుండి ఇక్కడికి షోల్డర్ గిర్ర వెళ్ళనమాట. చూడండి ఇలా అండి. మళ్ళా ఇక్కడ 1.5 ఇంచి పెట్టుకొని ఈ కింద గిర్ర కాటింటి 1.5 ఇంచి పెట్టుకొని ఇక్కడ రౌండ్ చేయాలండి. ఇట్లా ఇక్కడి నుండి ఇక్కడ ఫ్రంట్ ముక్కాల భాగంలో నుంచి ముప్పావు కాటి నుంచి ఇలా
రౌండ్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ కట్ చేసేదానికండి. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ మార్కింగ్ అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేద్దాం. ఇలా ఇక్కడ చూడండి, మనము 1/2 ఇంచి ఇట్లా ఎనిక్కి మనం ఒక గిర్ర వేసుకోవాలన్నమాట, షేప్ కోసం ఇవి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుండి మనము షేప్ ఈజీగా కట్టచ్చు అనమాట. ఇక్కడి నుండి ఈ రెండో గిర్ర కాటికి కొంచెము బెండ్ చేయాలన్నమాట. ఇలా బెండ్ చేస్తే ఇప్పుడు ఇది ఇలా ఈ బెండ్ కాటి కలిపేచ్చు అనమాట. చూడండి, ఇలా చూడండి, షర్ట్ ఫ్రంట్ మార్కింగ్ అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేద్దాం. చూడండి, ఇలా స్ట్రైట్ కట్ చేసుకొని ఇప్పుడు మనము ఇక్కడ రౌండ్ చేయాలండి. చూడండి, ఇలా ఇక్కడ ఒక చెట్క వేసుకోవాలా, ఇక్కడ ఒక చెట్క వేసుకోవాలండి. చూడండి, మనము ఫ్రంట్ కట్ చేద్దాం అనమాట. ఇప్పుడు బ్యాక్ చేద్దామండి. బ్యాక్ ఇది డబ్బులు పన్నా కాబట్టి బ్యాక్ దాని వెనకనే వస్తుంది అనమాట. దాని బ్యాక్ ఫ్రంట్ బ్యాక్లోనే బ్యాక్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలా, 30 పెట్టినాం, 11.25 వచ్చింది ఫ్రంట్ లూజ్ అనమాట. ఇప్పుడు 11.25లో 11.25లో 1/2 ఇంచి తగ్గించాలి, అంటే 10.30 అవుతుంది. 10.30 అదే ఖర్చుల్లోకి 1/2 ఇంచి 11.25 అవుతుంది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ మనము ఖర్చుల్లోకి కలిపి 11.30 పెట్టాం. ఇప్పుడు బ్యాక్ ఈ 11.25లో నుంచి బ్యాక్ 1/2 ఇంచి తగ్గించాలన్నమాట, అంటే 11.25 అవుతుందంట. పావు అవుతుంది అనమాట. 11.25 కాడ మార్కింగ్ వేసుకోవాలండి, అంటే ఫ్రంట్కు బ్యాక్ 1/2 ఇంచి తగ్గించాలి. ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి, ఫ్రంట్ 11.25 పెట్టినాం, ఏంటి ఖర్చులతో సహా. బ్యాక్ 11.25 పెడతాం అనమాట. బ్యాక్ 11.25 అంటే 1/2 ఇంచి తక్కువ అనమాట. ఫ్రంట్ పైన బ్యాక్ 11.25 ఇలా మార్క్ వేసుకొని ఇలా ఫ్రంట్ ఇలా పరుచుకోవాలన్నమాట బ్యాక్ మీద. చూడండి, బ్యాక్ ఫ్రంట్కు 1/2 ఇంచి, చూడండి 1/2 ఇంచి కరెక్ట్గా తక్కువ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలా, బ్యాక్ ఫ్రంట్ పైన బ్యాక్ 1.5 ఇంచి కిందికి డౌన్ చేసుకోవాలన్నమాట. చూడండి, 1.5 ఇంచి ఇప్పుడు మార్క్ వేసుకోవాలన్నమాట. 1.5 ఇంచి షోల్డర్ ఎంత, 17 ఇంచులు షోల్డర్, దాంట్లో హాఫ్ 8.5 ఖర్చులు లేక 1/2 ఇంచి పెట్టాలండి. 9 ఇంచీలు, చూడండి 9 ఇంచీలు. ఇప్పుడు మనము
9 ఇంచుల కాడి నుంచి ఇట్లా బ్యాక్ ఇలా షేప్ ఎత్తాలన్నమాట. చూడండి, బ్యాక్ షేపు ఎప్పుడే కానీ ఇట్లే బాలంట, అట్ట బాల్. ఫ్రంట్ షేపు ఇట్లా వచ్చి ఇట్లా బాల్ అనమాట. బ్యాక్ షేపు ఇట్లా బ్యాక్ రాకూడదు, ఇట్లా ఎనికి రాకూడదు, ఇట్లా ముందరకే బాల్ అనమాట షేప్ ఎత్తేటప్పుడు. చూడండి, ఫ్రంట్ పై నుండి బ్యాక్ 1.5 ఇంచి తగ్గించినామండి. 1.5 ఇంచి తగ్గించి షోల్డర్ పెట్టినాం. 17 ఇంచులు షోల్డరు, 17లో అర్ధము 8.5, ఖర్చుల్లోకి 1/2 ఇంచి కలిపితే 9 ఇంచులు షోల్డర్ అండి. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ అయిపోయింది, కట్ చేద్దాం. చూడండి, బ్యాక్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనము రెట్టలు తీసుకోవాలి. రెట్టలు కట్ చేద్దామండి. రెండు రెట్లు ఒకేసారి కట్ చేద్దామండి. ఇలా తీసుకోవాలన్నమాట. రెట్ట సంకలూజ్ ఎంత తీసుకున్నామండి? 16 ఇంచులు అండి. 16లో హాఫ్ 8 ఇంచీలు, ఖర్చుల్లోకి 1/2 ఇంచి. చూడండి, 8 ఇంచీలు రెట్ట సంకలూజు వీటికి వస్తుంది. ఖర్చుల్లోకి 1/2 ఇంచి అండి. ఇక్కడ మార్క్ వేసుకోవాలండి. రెట్టకు ఇది డబుల్ రెట్ట తీయేస్తాను అండి, 2 రెట్ట ఒకేసారి తీయేస్తాను. ఇప్పుడు మనము ఇక్కడ మార్క్ వేసుకోవాలి. ఇక్కడ మార్క్ వేసుకొని 7.5 ఇంచి రెట్ట పొడువు, ఖర్చుల్లోకి 1/2 ఇంచి, 8 ఇంచీలు అండి. 8 ఇంచీల కాడ మనము మార్క్ వేసుకున్నాం. వీటింటి 7.5 ఇంచి రెట్ట పొడువు అండి, 1/2 ఇంచి పుట్టిలేక అనమాట, అంటే ఖర్చుల్లోకి. ఇప్పుడు 7 మార్క్ వేసేయాలన్నమాట. ఇలా మార్క్ వేసి ఇక్కడ నీటి రెట్ట మడుచుకుంటే దానికి 1.25 ఇంచి పెట్టుకోవాలండి. 1.25 ఇంచి పెట్టుకొని ఇలా మార్క్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఎంత డౌన్ చేయాలా? రెట్ట 8 ఇంచీలు ఉంది కదండి, ఖర్చులతో సహా 3 ఇంచీలు డౌన్ చేయాలండి. చూడండి, 3 ఇంచీలు డౌన్ చేయాలన్నమాట. ఇక్కడి నుండి పైనుంటి ఈ నుండి 3 ఇంచీలు డౌన్ చేసి ఇక్కడ మనం సంకలూజు పెట్టాల. 8 ఇంచీలు 16 ఇంచీలు సంకలూజు, 1/2 వచ్చింది 8 ఇంచీలు, ఖర్చుల్లోకి 1/2 ఇంచి అండి. ఇప్పుడు రెట్ట కింద లూజు, కింద భాగం అంటే 14 ఇంచీలు ఉందండి. 14లో 1/2 వచ్చింది 7 ఇంచీలు అండి. 1/2 ఇంచి కుట్లు లేకండి 7.5. చూడండి, ఈ మార్క్ నుండి ఈ మార్క్ మనము ఇలా మార్కింగ్ వేసేది అనమాట. ఇలా ఇప్పుడు చూడు, ఇది కూడా ఇట్లా చక్కగా వేయకూడదండి, ఇట్లా క్రాస్ వేయాలి అనమాట. ఎందుకంటే ఇది ఇట్లా మడిచినప్పుడు వీటికి వస్తుంది అనమాట. అప్పుడు మనకు ఇక్కడ పీస్ తక్కువ రకంగా ఉంటుంది అనమాట. చూడండి, కింద భాగము 14 ఇంచీలు, 14లో 1/2, 7 ఇంచీలు, 1/2 ఇంచి ఖర్చులు లేదనమాట. ఇప్పుడు మనము ఇక్కడి నుండి మనము ఇలా మార్క్ వేసుకోవాలండి. ఇలా చూడండి, ఇలా మార్క్ వేసుకొని కట్ చేయాలన్నమాట. ఈ మార్కులోనే కట్ చేయాలన్నమాట. ఇట్లా క్రాస్ కట్ చేయాలన్నమాట. చూడండి, మళ్ళీ ఇక్కడ చటకాయాలన్నమాట. లెవెల్గా మడుచుకోండి దానికి. ఇక్కడ సెంటర్కి ఒక చటకాయాలండి. ఇప్పుడు మనము ఈ 2 పీసులు తీసుకోవాలన్నమాట. చూడండి, ఆ పక్కైనా ఈ ఆఫ్ సెట్కి అయితే ఈ పక్కైనా కట్ చేయొచ్చు, గుంత ఈ పక్కైనా గుంత కట్ చేయొచ్చండి. ఫుల్ సెట్కి అయితే ఒకే పక్క చేయాలన్నమాట. ఇది ఆఫ్ సెట్ కాబట్టి ఇప్పుడు మనము గుంత కట్ చేసేటప్పుడు ఇట్లా మార్క్ వేసుకోవాలండి.
ఇలా మార్కేస్తాను. నేను కొంచెం మందంగా గీస్తాను అంటే డిస్, ఎందుకంటే ఇది కనపడదని చెప్పి కొంచెం లావుగా గీస్తాను డిస్. చూడండి ఇక్కడి నుండి ఇలా ఇలా తీయాలండి. చూడండి ఇలా గుంత తీసేయాలన్నమాట. ఇలా వేసుకొని ఇప్పుడు మనము ఇక్కడ కొంచెం మెట్టగా ఉంది చూడండి, కొంచెం సేపు ఎత్తాలన్నమాట. బాగా కూర్చుంటుంది షర్ట్. ఇలా ఒక పాయింట్ అంతా ఈడ మళ్ళా కింద ఈడ అంచాల కొంచెం చూడండి ఈ మాదిరి ఉండాలండి. ఈ మాదిరి ఉండాలా. ఫ్రంట్ అనుకునేదానికి మనము ఈడ ఒక కచ్చికేసుకోండి చెట్కా. ఇది ఫ్రంట్ పక్కనే తగిలించాలా. ఇది వచ్చింది రెండు ఈ పక్క ఫ్రంట్ పక్కనే తగిలించాలన్నమాట కుట్టేటప్పుడు. ఇది బ్యాకే రావాలన్నమాట. అట్లా చూడండి రెట్టలు కూడా కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు షోల్డర్ కట్ చేద్దాం. షోల్డరు మనము 1.5 ఇంచ్ తగ్గించినామంటే మనము చూడండి డబ్బుల పన్ను అయితే అన్నీ ఎన్ని వచ్చేస్తాయి. చూడండి ఇప్పుడు ఓ పీస్ తీసుకోవాలన్నమాట. ఇలా ఈడ మనం చక్కగా కట్ చేసుకోవాలన్నమాట. ఇది చక్కగా ఉంది. ఫస్ట్ కింద భాగము ఇలా చక్కగా కట్ చేసుకోవాలండి. మనకు షోల్డర్ యాడ్ కావాలో అటు కట్ చేసుకుని ఇలా 17 ఇంచీలు షోల్డర్ అండి. 17 ఖర్చుల్లోకి 1/2 ఇంచి, 17 హాఫ్ 8.5 ఇంచి, ఖర్చుల్లోకి 1/2 ఇంచి, 9 ఇంచీలు అండి. మనకి ఇది చాలు కాబట్టి కట్ చేద్దాం. చూడండి ఇప్పుడు ఈ పిల్లవానికి 1.5 ఇంచి తగ్గించినామండి. 1.5 తగ్గిస్తే ఎంత షోల్డర్ వేయాలా? 5 ఇంచీలు వేయాలండి. 5 ఇంచి 5 ఇంచీలు షోల్డర్ వేసి ఇక్కడ వచ్చింది 2.5 ఒక్క పాయింట్ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఫ్రంట్ పైన ఎందుకంటే ఈడ కొంచెం ఎక్స్ట్రా పెడతాం మనం క్రాస్. ఈడ 10.5 ఉంటే ఈడ 9 ఉంటే ఈడ 9 కాలు పెడతాం. అందుకని మనము ఒక పాయింట్ అనమాట ఇట్లా ఎక్స్ట్రా 2.5 ఫ్రంట్ పెట్టుకున్నాము. ఈడ 2.5 పాయింట్ పెట్టదు అనమాట. 2.5 పాయింట్ పెట్టి ఇప్పుడు డౌన్ చూడండి 1.75 అంటే 1.30 పెట్టాలండి. డౌను 1.30 ఇట్లా 5 ఇంచీలు పెట్టుకోండి. ఖర్చులు లేక అంతా కలిపి 5 ఇంచీలు అండి. ఈడ 1.5 ఇంచి మనము కింద డౌన్ చేసినాం బ్యాక్ ఫ్రంట్ పైన. అట్లా ఈ సైజుకు మనము 5 ఇంచీలు షోల్డర్ వేయాలి. 5 ఇంచీలు షోల్డర్ అయినప్పుడు వీటి నుండి వీటికి 2.5 ఒక్క పాయింట్ పెట్టుకున్నాం. వీటి నుండి వీటికి 2.5 పాయింట్. ఇప్పుడు షోల్డర్ డౌన్ వచ్చింది 1.30 డౌన్ చేసినాం అనమాట. 1.30 ఇట్లా గిర్ర వేసుకోవాలన్నమాట. ఇలా గిర్ర వేసుకొని ఇప్పుడు షోల్డర్ పెట్టాలన్నమాట. షోల్డర్ అంతా 17 ఇంచీలు. 17 ఎంత? హాఫ్ 8.5. ఖర్చుల్లోకి 1/2 ఇంచి 9 ఇంచీలు అంటే 9 ఇంచీల కాడ ఇక్కడ గిర్ర వేసుకోవాలన్నమాట. 9 ఇంచీల కాడ గిర్ర వేసుకొని మనం ఇక్కడ మళ్ళీ 5 ఇంచీల కాడ పట్టుకోవాలన్నమాట. 5 ఇంచీల కాడ పట్టుకొని మీకు అర్థమయ్యేదని చెప్తానండి. 1.5 ఇంచి డౌన్ చేయాలన్నమాట. షోల్డర్ ఎంత? 1.5 ఇంచి. 5లో 1.5 పోతే 3.5 ఇంచి ఉంటుంది. ఇప్పుడు మనము 9 ఇంచీలు ఏడు పెట్టినాం కదండి. ఈడ 9 పాయింట్ పెట్టాలి. ఒక పాయింట్ చాలండి. క్రాస్ కొంచెం క్రాస్ అనమాట. ఇప్పుడు చూడండి ఫ్రంట్కు ఫ్రంట్ బాగా కూర్చుంటుంది అనమాట. చూడండి ఒక్క రవ్వ కూడా ఎక్స్ట్రా రాదు. చూడండి చూపిస్తాం, మళ్ళీ చూపిస్తా. మళ్ళీ ఏడు వచ్చింది ఇలా క్రాస్ చేసుకోవాలండి. బెండ్ ఇప్పుడు మార్కింగ్ వేసేయాలి. ఇలా ఈ మార్కింగ్ కనపడదు కాబట్టి కొంచెం మందంగా వేస్తానండి. ఇట్లా ఒక పాయింట్ ఎక్కువ. ఇప్పుడు చూడండి మళ్ళీ చెప్తాను. 5 ఇంచీలు షోల్డరు ఇట్లా వచ్చింది 2.5 పాయింట్. ఈడ 2.5 పాయింట్ డౌను. కాలర్కు డౌన్ వచ్చింది. షోల్డర్కు 1.30 డౌన్ చేసినాము. ఇక్కడ వచ్చింది షోల్డరు 17 ఇంచులు ఉంది. ఖర్చులు లేక 1/2 ఇంచి 9 ఇంచులు ఉంది. ఇక్కడ వచ్చింది 9 ఒక పాయింట్ ఎక్కువ పెట్టినాము. ఇక్కడ వచ్చింది 5 ఇంచీలు షోల్డర్ ఇక్కడ పట్టుకొని 1.5 ఇంచి పైనుంటి 1.5 ఇంచి
డౌన్ చేసినాము, ఇట్లా మార్క్ వేసేసినాము, వీటి నుండి వీటికి మార్క్ వేసినామంటే ఇప్పుడు కట్ చేద్దాం. షోలరు మార్కింగ్ అయిపోయిందంటే ఇప్పుడు కట్ చేద్దాం. ఈ మాదిరి చేస్తే నీట్గా కూర్చుంటుందండి షర్ట్ పిల్లవాళ్ళకు, స్టూడెంట్కు. ఏడో ఒక చెటగా చేసుకుని ఏడో సెంటర్కు ఒక చెటగా వేసుకోవాలండి. చూడండి షోల్డర్ ఈ మాదిరి వచ్చేస్తుంది అనమాట. 14.5 ఇంచి కాలరు నీట్గా కూర్చుంటుందండి. చూడండి ఇప్పుడు ఫ్రంట్ ఉంది చూడండి, మనం ఇది వేసిన దాని వల్ల ఇంత కరెక్ట్గా కూర్చుని చూడండి. చూడండి లెవెల్గా ఒక రోగడి ఈ పక్క ఆ పక్క రాకూడదు, నీట్గా మనము స్టిచ్చింగ్ చేసేయచ్చు అనమాట. చూడండి ఈ మాదిరి కట్ చేసుకుంటే మనకు మెజర్మెంట్ నీట్గా ఉంటుందండి. అంతేనండి మా షర్ట్ కటింగ్ ఇంతేనండి. మా షర్ట్ కటింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోలు చేస్తానండి, ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తానండి. మీ సపోర్ట్ ముఖ్యమండి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి.